వైసీపీలో ఆదాల పనికి మాలిన వ్యక్తి, పెళ్లి పీటల నుంచి పారిపోయిన పెళ్లి కొడుకు, సీట్ ఇచ్చాం అన్నిటికి ఒప్పుకున్నాడు, పనులు చేసుకున్నాడు, ఆల్ ఆఫ్ ఎ సడన్ పెళ్లి పీటల నుంచి పారిపోయాడు. వీళ్ళ నాయకులు. అదే మస్తానరావు గారు నిలబడ్డాడు, బుల్లెట్ మారిగా ముందుకు పోతున్నాడు. ఒకటే అన్నాడు, సార్ నా మీద దాడులు చేశారు, నాకు బాధలున్నాయి, మీరు ఎవరికైనా చెప్పండి నేను చేస్తా, నేను కూడా 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని చేస్తా పార్టీ కోసం. అంటే కాదు మస్తానరావు గారు మీరు ఉండాలంటే ముందు ఎమ్మెల్యేగా కన్ఫర్మ్ చేశాం, అన్నీ రెడీ అయ్యాడు. అప్పుడు నేను అడిగాను, కాదు మీరు ఎంపీగా ఉంటే బాగుంటుంది, ఒక సామాజిక న్యాయం ఉంటుంది, మీరున్నంటే ఒక్క మాట కూడా ఏమనకుండా మీరు ఏది చెప్పినా పార్టీ కోసం పనిచేస్తామని చెప్పిన వ్యక్తి మస్తానరావు గారు. అదే పనులన్నీ చేయించుకుని పెళ్లి పీటల నుంచి పారిపోయిన వ్యక్తి ఈ ప్రభాకర్ రెడ్డి గారు. అలాంటి నాయకుడు మనకు అవసరమా? దుర్మార్గం అవునా కాదా? కట్నం తీసుకొని పారిపోయాడు తమ్ముళ్ళు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఇప్పుడు మనం. ఆ పరిస్థితిలో ఉన్నాడు దొంగ. ఇలాంటి దొంగలతో రాజకీయం అవుతుందా తమ్ముళ్ళు? నెల్లూరు జిల్లాలో ఇంకొక మహానాయకుడు ఉన్నాడు మాగుంట, ఆయన ఇంకా పెద్ద నాయకుడు, వణికిపోయాడు నా దగ్గరకు వచ్చి. ఏమయ్యా వణుకుతున్నాను? లేదు సార్ నాకు బీపీ పెరిగిపోయినాను. ఎందుకు పెరిగిపోతుందని అడిగాను. ఇన్కమ్ ట్యాక్స్ అంట సార్, ఈడీ అంట సార్, బెదిరిస్తున్నారు సార్, మా ఇంట్లో నా మీద ఒత్తిడి పెంచుతున్నారు సార్, నాకు నిద్ర రావడం లేదు సార్. ఎన్ని చెప్పాడో అని చెప్పాడు. నేను అనుకున్నా ఇంత పిడికోడైతే నువ్వేం చేస్తావా అని అడిగా. 40 ఏళ్ళ నుంచి ఉన్నావా, ఎందుకు అధైర్యపడుతున్నావు అడిగా. లేదు సార్ అన్నాడు. కడా నేను అడిగా, ఓకే నువ్వు వెళుతున్నావు, బెదిరిస్తున్నారంటున్నావు, ఎళ్ళు పోటీ చేయొద్దన్నా. సరే సార్ అన్నాడు. మళ్ళా అన్నాడు, బెదిరిస్తే ఏం చేయాలి సార్ అన్నాడు. ఏం చెప్పాలమ్మా అంటే నేను బెదిరిస్తున్నానే కదా. నేను అడిగా, నేను బెదిరిస్తే ఏమవుతావన్నా. చూస్తానులే అని చెప్పాను. అవునా కదా తల్లి? ఇలాంటి పిరికి వాళ్ళు, ఇలాంటి అవకాశవాదులు నాకు కావాలన్నా. ఇక్కడ అడిగా, సిద్ధా రాఘవరావు పులి, ఒంగోలు గిత్త దూసుకుపోతున్నాడు. ఈ నియోజకవర్గ అల్లుడు కూడా మీ అల్లుడు, మన మస్తానరావు ఇక్కడ అల్లుడు, ఇక్కడ ఈయన అల్లుడు, ఆయన జిల్లా వాసి. ఎవరిని నమ్ముతారంట అని అడుగుతున్న. మస్తానరావు నమ్ముతారా, ఆదాల ప్రభాకర్ రెడ్డి నమ్ముతాడా? అవకాశం